అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ మనం దావీదు గురించి, సౌలు గురించి మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. దేవుడు మనల్ని దర్శించును గాక. ఆమెన్ చెప్పండి. చెప్పండి, చేతులెత్తి దేవా నన్ను దర్శించని చెప్పండి. నీ వాక్యం ద్వారా నన్ను దర్శించని చెప్పండి. నన్ను బలపరచని చెప్పండి. నీ కొరకు నన్ను సిద్ధపరచని చెప్పండి. కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారంతా చూడండి, చూస్తూ వినండి. వాక్యం చదివేవారు చదవండి, చదువు రానివారు చక్కగా మనసు పెట్టి వినండి. మీ బైబిల్ దగ్గర పెట్టుకోండి. చదువు రాకున్నా బైబిల్ దగ్గర పెట్టుకోండి. గౌరవించండి. 22వ వచనం చదవండి. 13:22. అపోస్తుల కార్యములు. తరువాత అతడు తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యేషయి కుమారునైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఈ మాట నాతో పాటు చదువుదాం అందరము. తరువాత చెప్పండి నాతో పాటు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యేషయి కుమారుడనైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పక్కరికి షేకాన్ని ఇచ్చి ఒకసారి వాక్యం శ్రద్ధగా వినండి అని చెప్పండి. ఒకసారి పక్కలకు షేకాన్ని ఇచ్చి వాక్యం శ్రద్ధగా వినండి అని చెప్పండి. ఏమని చెప్పారు? చెప్పినారు ఒకసారి చెప్పండి. శ్రద్ధ గలవారు పుష్టిగా ఉంటారంట. శ్రద్ధ గలవారి ఆలోచనలు లాభకరములంట. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట. వాక్యం మీద మనకు శ్రద్ధ ఉంటే మంచిగా పుష్టిగా ఉంటాం. ఆమెను చెప్పండి. వాక్యం మీద మనం శ్రద్ధగా ఉంటే మన ఆలోచనలు మనకు లాభం ఇస్తాయి. ఆమెను చెప్పండి. మన వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉంటే మనం ఏలుబడి చేస్తాం. ఏలుబడి అంటే కింద ఉండడం కాదు, పైన ఉంటాం, రాజులుగా ఉంటాం. ఏలుబడి చేసేది ఎవరు? రాజులా, దాసులా? చెప్పండి. ఎంతమంది రాజులుగా ఉండాలని ఆశపడుతున్నారు? యేసయ్య రాజు, రాజులకు రాజు. ఆ రాజు బిడ్డగా ఉండాలన్నవారు ఒకసారి చేతులు ఎత్తి ఆల్లాడించండి. చేతులు ఎత్తి, నేను యేసయ్య బిడ్డగా ఉండాలన్నవారంతా దేవుడు మీకు ఆ కృపనిచ్చునుగాక, ఆ కృపనిచ్చునుగాక, ఆ కృపనిచ్చునుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ సౌలును దేవుడు తొలగించాడంట, దావీదును దేవుడు రాజుగా ఉంచాడంట. ఒకరు ఎందుకు తొలగించాడు, ఒకరు ఎందుకు నియమించాడు? కారణం ఏంటంటే, సౌలేమో దేవునికి ఇష్టంగా లేడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేదు. దావీదేమో దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు. సౌలు తన జీవితంలో దేవునిలో ఉన్నాడు, అభిషేకం పొందాడు, దేవుని కొరకే పట్టబడ్డాడు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నా తన ఇష్టమే చేశాడు. మరి నేను నా ఇష్ట ప్రకారం ఉండొద్దు, దేవుని ఇష్టం చేయాలి, ఎక్కడో పనికిరాని నన్ను రాజుగా అభిషేకించి ఇశ్రాయేలుకు అధిపతిగా ఉంచాడు, నేను ఏ పాటి వాణి, నా గోత్రం తక్కువ, నా కులం తక్కువ, నా బ్రతుకు ఒక నీచమైంది, అల్పమైంది అని ఆ తగ్గింపు, కృతజ్ఞత లేకుండా దేవుని సన్నిధిలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా తన ఇష్టమే నెరవేర్చాడు. రెండవదిగా తన ఉద్దేశాలే నెరవేర్చాడు.
ఇప్పుడు ఇప్పుడు అందరూ చెప్పండి ఒక విషయం, ఒక ప్రశ్న. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఒక ఉద్యోగం ఒక వ్యక్తికి దొరికింది. ఉద్యోగం దొరికిన తర్వాత ఆ ఉద్యోగంలో ఒక క్లర్కో, ఒక ప్యూనో, లేదా ఒక ఆఫీస్ ఫైల్ అందించే జాబో, లేదా టీ ఇచ్చే జాబో ఏదో ఒకటి ఉన్నదనుకోండి. ఆ ఆఫీస్లో తను ఆ కలెక్టర్ ఏ జాబ్ ఇచ్చాడో అదే చేయాలి. ఫైల్స్ అందించేదా, టైంకు టీ ఇచ్చేదా, టిఫిన్ ఇచ్చేదా, అదే చేయాలి. వేరే చేస్తే తను జాబులో ఉండగలుగుతాడా? టీ ఇచ్చే పని ఉంది టైంకు, టీ ఇవ్వకుండా నీళ్ళు ఇస్తున్నాడు అనుకోండి, ఒక్కసారి రెండుసార్లు చూస్తాడు, మూడోసారి ఏం చేస్తాడు? తీసేస్తాడు. అలా ప్రతి విషయంలో ఇది ఎంతోమంది జాబ్ చేస్తున్నారు. కొంతమంది జాబ్ చేయకుండా అన్ఫిట్ అవుతున్నారు, త్రాగుళ్ళకు బానిస, సింగరేణి కానీ ఇంకా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. టైంకు నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయకుంటే నువ్వు సంతకం నువ్వు సిగ్నేచర్ పెట్టకుండా ఇలా నేను దినాన్ని వచ్చాను, పనికి వచ్చానని నువ్వు సిగ్నేచర్ చేయాలి, హాజరుపడాలి, తర్వాత పని చేయాలి, నువ్వు కనబడాలి, అధికారులు కనబడాలి. అప్పుడు నీకు నెల జీతం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, తీసేస్తారు. కొన్ని రోజులు చూస్తారు ఎంతవరకు రూల్స్ ఉన్నాయో, ఆ రూల్ ప్రకారం చూసి కొన్ని రోజుల తర్వాత ఇక నువ్వు రావట్లేదు కనుక, నువ్వు చేయట్లేదు, నమ్మకంగా లేవు కనుక తీసేస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమంది తన ప్రజల్ని ఏర్పాటు చేసుకొని రాజులుగా చేశాడు. చేస్తే వారు నమ్మకంగా లేరు, వాళ్ళ ఇష్టమే నెరవేర్చారు. సౌలును ఏర్పాటు చేసుకున్నాడు, గాడిదల కొరకు వెతుకుతూ ఉన్నాడు. తన బాబాయ్ గాడిదలు పోయినాయని వెతుకుతుంటే దేవుని యొక్క కృపల్లో సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, గాడిదలు దొరికాయి. అంతకంటే తను ఆశించినది కూడా దొరికింది. ఏంటి? ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. అసలు తను అనుకోలేదు రాజు అవుతాడని. దేవుడు ఘనపరిచాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు సేవకుడికి, దేవుడికి? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు నాకు దేవుడి కృపనిచ్చాడని కృతజ్ఞత కలిగి ఎక్కడోని, ఏ పాటోని, పని పాటలేని తిరిగటోని, పనికి మాలిన వాడిని, ఇంట్లో వట్టికుంటే, అరే గాడిదలు పోయినాయి, పోయి తీసుకురాపోరా, ఇంట్లో ఎందుకు వట్టి కూర్చుంటావురా, పోయి ఆ గాడిదలను వెతికి తీసుకురాపో అని బాబాయ్ చెప్తే అలా వెళ్ళాడు. ఏ పని పాట లేనోడు, అయినా దేవుడు తనని ఘనపరిచాడు. 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. అబ్బాది ఏ పాటోని, పనికిరా నన్ను, ఏదో మా బాబాయ్ పని చెప్తే అలా వెళ్ళి వెతుకుతూ ఉంటే సేవకుడు కలిశాడు, సేవకుడి మాట విన్నాను, దేవుడు గాడిదలు ఇచ్చేశాడు, మళ్ళీ అనుకోని అభిషేకం కూడా నాకు ఇచ్చి నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడని 2 సంవత్సరాలు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆ తర్వాత తన ఇష్టమే, అమాలేకులను చంపమంటే అందరిని చంపుతాడు కానీ రాజును బతికించాడు. అలాగనే ఆ రాజు సంబంధించిన ఆ పశువులను, శ్రేష్టమైనవన్నీ ఇంట్లో దాచుకున్నాడు. దేవుడేమో అమాలేకుల్ని ఒక్కడిని కూడా ఉండకుండా చంపే అన్నాడు. రాజునే బతికించి తనతో చక్కగా సంతోషంగా ఉన్నాడు. అమాలేకులు ఎవరు అంటే దేవుని సింహాసనానికి వ్యతిరేకులు. రాజు అయ్యావు కదా, నిన్ను నా సేవకుని ద్వారా అభిషేకించి రాజుగా చేశాను కదా, ఇశ్రాయేలు ప్రజలకు, నాకు, నీకు వ్యతిరేకంగా ఉన్న ఆ అమాలేకుల్ని చంపేయి. సరే అయ్యా అన్నాడు. చేసేదంతా తన పనే చేశాడు, దేవుడు చెప్పింది చేయలే. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా సౌలును దీవించు, రాజును దీవించు, ఇశ్రాయేలుకు ఆశీర్వాదకరంగా ఉంచు అంటే దేవుడు ప్రత్యక్షమై సమూయేలుతో అంటున్నాడు, సమూయేల్ ఆయన కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఆయన మంచిగా ఉన్నాడు, చక్కగా నా మాట వింటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఆయన నా మాట వినట్లే, నా ఉద్దేశం నెరవేర్చట్లే, ఆయన వెనుకదీశాడు, నా ఆజ్ఞలు అనుసరించే విషయంలో వెనుకదీశాడు. కనుక అతడు రాజుగా ఉండటం నాకు ఇష్టం లేదు, అతని కంటే నేను ఉత్తమమైన వాడిని కనుగొన్నాను. హల్లెలూయా. నేను రాజుగా చేసిన వాడు నా మాట వినాలి, కానీ తన సొంత ఇష్టం చేస్తున్నాడు. కనుక అతడు రాజుగా ఉంటా నాకు ఇష్టం లేదు. ప్రభువా క్షమించయ్యా, మారుతాడయ్యా, క్షమించయ్యా, మారుతాడంటే నువ్వు అలా ప్రార్థన చేయకు, ఆయన మారడని దేవుడే ముద్ర వేశాడు. మారలే. మనిషి కంటే ఎక్కువ దేవునికి తెలుసు ఎవరు మారుతారా, ఎవరు మారరా, ఎవరికి ఆసక్తి ఉందా, ఎవరికి ఆసక్తి లేదా అనేది దేవుడికి తెలుసు. కొంతమంది చూస్తే మనం మారం అంటాం, అంటే వాళ్ళ మనసు అలాంటిది.
సరే, దేవుడికి అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తి మంచిగా చేతులు ఆడిస్తూ హల్లెలూయా, మంచిగా హల్లెలూయా, చక్కగా హల్లెలూయా. ఒకసారేమో బలి అర్పిస్తున్నాడు. బలి అర్పిస్తుంటే శత్రువులు వస్తూ ఉన్నారు. అంత నా వైపు చూడండి, కొద్ది నిమిషాలే మీరు విని అర్థం చేసుకుంటే మీరు దేవుని సన్నిధిలో చక్కగా దీవించబడతారు. సిస్టర్స్ ఆమెన్నారు, బ్రదర్స్ అనలేదు. మంచిగా బ్రదర్స్ అనండి, హుషారుగా అండి. నేను వచ్చేసరికి 7 రోజులు పడుతుంది. సౌలా, అంతవరకు నువ్వు ఓపికతో ఉండు, కనిపెట్టుకొని ఉండని సేవకుడు చెప్పాడు. సేవకుడు ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ లేదనుకోండి, కబురు. ఒకరోజు ఓపిక పట్టాడు, 2 రోజు ఓపిక పట్టాడు, 3 రోజు ఓపిక పట్టాడు, 4 రోజు ఓపిక పట్టాడు, 5 రోజు, 6 రోజు, 7 రోజులు అయిపోయినాయి. ఇంకా సేవకుడు రావట్లే. ఇక సౌలుకి ఏమైంది? తొందరపడి ఎక్కడ శత్రువులు నా మీద పడి నన్ను, నా ప్రజల్ని ఎక్కడ నాశనం చేస్తారో అని దేవుని శాంతపరిస్తే ఇక శత్రువులను దేవుడే చూసుకుంటాడు. దేవుడే వారికి శత్రువులు నన్ను, నా ప్రాంతాన్ని, నా రాజ్యాన్ని కాపాడుతాడని తన సొంత ఉద్దేశంతో సేవకుడి మాట పక్కన పెట్టి, సేవకుడు రాలేదు, లేటే చేశాడు అనుకోండి, కానీ సౌలుకి ఏముండాలి చెప్పండి? ఈ సేవకుని బట్టి నేను దీవించబడ్డాను, ఈ సేవకుని నన్ను అభిషేకించాడు కనుక 10 రోజులైనా ఓపిక పడతానే మనసు ఉండాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనకు మెయిల్ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. మనం దిగజారిపోతున్నాం, బలహీనమైపోతున్నాం, నెమ్మది లేదు. ఆ సేవకుడే ఇవాళ వస్తా అన్నాడు. 2 రోజులు 3 రోజులు అయింది, రాలేదు. ఆయన ద్వారా మనం మేలు పొందాం, ఒక వ్యక్తి ద్వారా. 2 రోజులు అవకాశం ఇచ్చాడు, రాలేదు. 3 రోజైనా ఆయన మేలు చేసేవాడు కనుక ఓపిక పడతామా పట్టమా? సంతోష్ గారు, ఓపిక పడతామా పట్టమా? తొందరపడితే ఏమవుతుంది? ఆ మంచోడికి మన మీద ఇంప్రెషన్ పోతుందా పోదా? అరే, నన్ను బట్టి నువ్వు నిలబడ్డావు, నన్ను బట్టి నువ్వు నీ కుటుంబం నిలబడ్డది, ఓపిక లేదా? నేను నీకు మేలే చేస్తాను కదా, నా గురించి నీకు ఎదురు చూడవా అని మనం అంటాం. అంతెందుకు, లాజరు చనిపోయాడు. సోదం ప్రొఫెసర్ గట్టిగా హుషారుగా చెప్పండి, హుషారుగా చెప్పండి, ఇంకా మంచిగా ఉజ్జీవంగా చెప్పండి, నిద్రమత్తు పోయేటట్టు హల్లేలూయా చెప్పండి. చక్కని వాక్యం వినాలి, దీవించబడాలి, రాజుగా యేసే బిడ్డగా మారాలని ఎవరు హల్లేలూయా చెప్పండి గట్టిగా. ఇంకా నా దేవుళ్ళో ఎదిగి దీవించబడాలని ఎవరు హల్లేలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు చనిపోయి 4 రోజులు అయింది. చనిపోకముందే రోగిగా ఉన్నప్పుడే మార్తమ్మ మరియమ్మ చెప్పింది, అయ్యా పొరుగు వేరే గ్రామంలో ఉన్నాడు, యేసయ్యా ఇదిగో నువ్వు ప్రేమించే లాజర్ రోగిగా ఉన్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, దయచేసి నువ్వు వస్తే, నువ్వు ప్రార్థన చేస్తే మా తమ్ముడు బతుకుతాడు, అయ్యా నిన్ను బట్టి సంతోషంగా ఉంటాడు, మీరు రావాలయ్యా అని కబురు పంపిస్తే యేసయ్య రాలే. 4 రోజులైంది, చనిపోయాడు. సమాధి చేశారు. చనిపోయినాక వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో మేలు జరిగిందా కీడు జరిగిందా? మాట్లాడండి. ఏం జరిగింది? వాళ్ళు యేసయ్య వచ్చాడు, వాళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది చెప్పారు, ఇదిగో మిమ్మల్ని ప్రేమించే యేసు మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనగానే ఇంట్లో ఏడుస్తున్నారు. అయ్యో మా తమ్ముడు చచ్చిపోయాడు అని ఏడుస్తుంటే ఆ విషయం తెలియగానే మార్తమ్మ ఎదురు వెళ్ళగానే, అయ్యా నువ్వు చెప్పగానే వస్తే నా తమ్ముడు బతికేవాడు, కానీ నువ్వు చెప్పితే కూడా రాలేదు, లేటుగా వచ్చావు, చచ్చిపోయాడు, సమాధి చేశాం, అయ్యా ఇంకా దుఃఖమే మిగిలింది అని బాధపడుతూ ఉంది. యేసయ్య కూడా ఏడ్చాడు. తర్వాత మరియమ్మ కూడా వచ్చింది. మరియమ్మ కూడా అదే మాట అనేది, అక్కే మాట అనేది, చెల్లె కూడా అదే మాట అనేది, అయ్యా నువ్వు ఉంటే మా తమ్ముడు బతికేటోడు కదా, నీ ప్రార్థన గొప్పది కదా, నువ్వు కనికరం గల దేవుడు కదా, నువ్వు అద్భుతం చేసే దేవుడు కదా. కానీ యేసయ్య ఎందుకు లేట్ చేశాడో యేసయ్యకు తెలుసు, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే చనిపోయిన వారిని కూడా తిరిగి లేపి ఇంకా విశ్వాసం లేని వారికి విశ్వాసం కలిగజేయటకు యేసయ్య లేట్ చేశాడు. కానీ వాళ్ళు తొందరపడలేదు, ఏదో దీనులుగా ఉన్నారు కనుక యేసయ్య వచ్చాడు. ఎక్కడ సమాధి అమ్మంటే పలానా దగ్గర అన్నారు. వెళ్ళి
ఆ బండ అడ్డుగా ఉన్నది. మార్తా బండ తీ అనగానే, అయ్యా చచ్చిపోయి 4 రోజులైంది, వాసన వస్తుందయ్యా అని ఎదురు మాట్లాడింది యేసయ్యకు. యేసయ్య ఒకటే అన్నాడు, నీవు దేవుని నమ్మితే ఆయన మహిమను చూస్తావు. హల్లెలూయా. వెంటనే ఆ మాట గుచ్చుకుంది. అయ్యో మేము దేవుని నమ్ముకున్న బిడ్డలేం కదా, ఈ మాట అంటున్నాడు ఏంటి అని వెంటనే, అవును ఆయనకు నేను లోబడలే, ఆయనకు ఎదురు మాట్లాడాను, ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, ఆయన ఏం చేయలేనో నాకు తెలియదు, ఆయన గొప్పవాడు, ఆశ్చర్యకడు, అద్భుతం చేస్తాడు అనే విశ్వాసం లేకుండా ఆమె ఎదురు మాట్లాడింది. తర్వాత యేసయ్య, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు, నువ్వు నా మాట అంటే నేనంటే నువ్వు నమ్మకం లేక నాకు ఎదురు మాట్లాడుతున్నావని ఒక్క మాట చెప్పగానే హృదయంలో పొడవబడి వెంటనే క్షమాపణ పశ్చాత్తాపడి ఆ బండ తీయండి, ఆయన ఏం చేయబోతున్నాడని ఆయన మాట్లాడిన మాట హృదయానికి గుచ్చుకుంది. వెంటనే బండ తీయగానే ఒక ప్రార్థన చేశాడు, అయ్యా ఈ బిడ్డ నీకు లోబడ్డది. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. నీ కార్యాలు ఏంటో ఆమె అర్థం చేసుకొని లోబడింది. మొదట నీకు లోబడలే, ఇప్పుడు లోబడింది కనుక నీ ఉద్దేశం ఇక నెరవేర్చబడాలని యేసయ్య కనులెత్తి ఆకాశంతో ప్రార్థన చేసి, ఎప్పుడు నువ్వు నాతో ఉన్నావయ్యా, ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావు, లాజర్ను లేపి బయటికి తీసుకురా, ఇదిగో చూసే ప్రజలందరూ రక్షించబడతారు. ప్రపంచంలో చనిపోయిన వాడిని ఎవ్వరు ఇంతవరకు లేపలేదు, ఇదిగో లేపే దేవుడు నీవని నేను రుజువు చేస్తున్నాను, ప్రజలందరికీ రక్షణ రావాలి, ఇదిగో దుఃఖంతో ఈ కుటుంబం పునరుత్థాన మహిమను అనుభవించాలి, వీళ్ళు ఆనందంగా ఉండాలి, తెలియని వారు ఆనందంగా ఉండాలి. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని ప్లాన్ ఎలాగుందంటే, నమ్మిన బిడ్డలు ఆనందంగా ఉండాలి, నమ్మని వారు కూడా ఆనందంలోకి రావాలి. నమ్మిన వారు దుఃఖం నుంచి బయటికి రావాలి, ఆనందంగా ఉండాలి. నమ్మని వారు ఆ శాపం నుండి బయటికి రావాలి, వారు సంతోషంగా ఉండాలి. అందుకని లాజర్ బయటికి రా అని పేరు పెట్టి పిలవగానే ఆ మాటలో ఉన్న శక్తి ఆ మృతమైన ఆ దేహంలోకి వెళ్ళి లాజర్ని పిలవగానే అలాగున బయటికి వచ్చేసాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా, మంచి చప్పలు కొడతారా? దేవుని మీద నమ్మకం ఉన్నంత చప్పలు కొడతారా? చక్కగా దేవుని గణపరచండి, చక్కగా చప్పట్లు చప్ప కొట్టకుండా మంచిగా గట్టిగా కొట్టండి, ప్రభుని గణపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పారు అందరూ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు 7 రోజులు ఆగమంటే ఆగలేకపోయాడు, తానే బలి అర్పించాడు. ఇటు దేవుని ఉద్దేశం తనకు తెలియదు, సేవకుడి ఉద్దేశం తెలియదు, సేవకుని ఎందుకు పెట్టాడో తనకు తెలియదు. అంటే ప్రత్యక్షత లేదు, అభిషేకం ఉంది కానీ ప్రత్యక్షత లేదు, దూరదృష్టి లేదు. బలి అర్పించాడు. సమూయేలు రానే వచ్చాడు. సమూయేలు వచ్చి, అప్పుడే నువ్వు బలి అర్పించావా, నీ వద్దన పని ఏం చేశావు? ఒక మాట, మనము ఇతరులకు దీవెనకరంగా ఉన్నాం, ఓ 4 రోజులాగు నీకు మంచి ఆలోచన ఇస్తా, సమస్య విడిపిస్తా అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మన మాట వినకుండా ఎంత బాధ అనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ జరిగింది అదే. సేవకుడి ద్వారా గొప్పోడయ్యాడు, ఆ సేవకునే పక్కన పెట్టాడు, ఆ దేవునే పక్కన పెట్టాడు. వెంటనే దేవుడు నువ్వు రిజెక్ట్ అన్నాడు, ఇక నువ్వు రాజుగా ఉండడానికి వీలు లేదు అన్నాడు. నేను సౌలా నీ సింహాసనం సదాకాలం ఉండాలని నీ సంకల్పం చేశాను, కానీ నువ్వు నా మాట వినట్లేదు, నా ఉద్దేశం నెరవేర్చట్లేదు, సేవకుడి మాట వినట్లేదు. సౌల్లో ఉన్నది ఇంకో దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? ఇటు దేవుని దుఃఖ పెడతాడు, ఇటు సేవకుని దుఃఖ పెడతాడు, సంఘ బిడ్డల్ని కూడా దుఃఖ పెడతాడు. ఇస్రాయేల్ ప్రజల మీద నింద వేశాడా వేయలేదా? ఇప్పుడు నీ ఇంట్లో అరుపులు ఏంటి, కేకలేంటి, ఆ ఎడ్ల సౌండ్ ఏంటి, ఆ పశువుల సౌండ్ ఏంటి అని అంటే ఏమన్నాడు? సమూయేలు అన్నాడు, నీ ఇంట్లో సౌండ్లు ఏంటి, నువ్వు మంచిగానే ఉన్నావు, భక్తిగా ఉన్నావు, దేవుడు నిన్ను దీవించునుగా, కానీ నాకే దీవెనది పెట్టావు. ఒక విశ్వాసి, ఒక దేవునికి లోబడిన ఒక విశ్వాసి సేవకుడిని ఆశీర్వదించవచ్చా? తప్పు మార్గంలో నడిచేవాడు. సోదెప్పుడు సార్ గట్టిగా ఒక 2 వ్యక్తులు రండి, సాల్మన్ జోసెఫ్, ఇద్దరు రండి.
హుషారుగా రావాలి, స్పీడ్గా. సౌండ్ చెప్పండి ఒకసారి గట్టిగా, హుషారుగా రండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు రాజులు, ఒకరు దావీదు, ఒకరు సౌలు. ఇంకెవరు రండి, ఎవరైనా ఇంకెవరైనా రండి. ఇది సామ్యూయేలు నువ్వెవరు? సౌలా దావీదా? సౌలు, ఆయనే దావీదు. ఇప్పుడు ఈయనను అభిషేకించి రాజుగా చేసింది ఈయనే, ఈ సేవకుడే. ఆయనను అభిషేకించి రాజుగా చేసింది ఈ ఈ దైవజనుడే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఈయన ఈయన మాట వినడు, దేవుని మాట వినడు. ఈయన ఇంటికి విజిటింగ్ వచ్చాడు. రాగానే దేవునిని దీవించును గాక అంటున్నాడు. ఇది అయ్యే పనేనా? దేవునికి లోబడ్డాడు, దేవుడి మాట విన్నాడు, సేవకుడి మాట విన్నాడు. డంబం బాగా, ఓ దేవుని దీవించుగాక, ఓ మా ఇంటికి సేవకుడు వచ్చాడు, అంత ఒట్టిదే. లోపల ఏం లేదు, ప్రార్థన లేదు, ప్రత్యక్షత లేదు, అభిషేకం లేదు, తగ్గింపు లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన జీవితం లేదు, పాట లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, ఏమి లేదు. ఓ దేవుని దీవించుగాక పేరుకే. ఇప్పుడు ఈయన మాట ఈయనలో సేవకులు నెరవేరుతుందా? దేవుడు కార్యం చేస్తాడా? ఈ సౌలు అలాంటోడు. పైగా ఏమన్నాడు తెలుసా? ఓకే, ఈయన అన్నాడు, సేవకుడు వచ్చి నీ ఇంట్లో ఆ గొర్రెల శబ్దం ఏంటి? నువ్వు మంచిగానే ఉన్నావు, అన్నింట్లో జయం పొందావు కదా, మరి నీ ఇంట్లో అరుపులు ఉన్నాయి ఏంటంటే, అయ్యా అవి నేను తీసుకురాలే, ఇశ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చారని వాళ్ళ మీద నెట్టేశాడు. చేసిందంతా చేస్తాడు ఈ రాజు, ఈ సౌలు చేసేంత చేస్తాడు. మరి నీ ఇంట్లో ఆ శత్రువుకు సంబంధించిన ఎందుకున్నాయి అని అంటే, నేను కాదు ఇంకా వాళ్ళే, అంటే మీరు అందరు ఇశ్రాయేల్ ప్రజలు అనుకో, నేను కాదు ఇంకో వీళ్ళే, వాళ్ళ మీద నెట్టేస్తాడు, నింద వాళ్ళ మీద వేసేసాడు. ఇప్పుడు అందరికీ సత్యంగా కనబడవచ్చు, మనుషులు మెప్పియవచ్చు, దేవుని మెప్పిస్తాడా? దేవుని మెప్పిస్తాడమ్మా? మెప్పిస్తాడా దేవుణ్ణి? మెప్పియలేరు, ఎవ్వరు మెప్పియలేరు. చూశాడు దేవుడు, సౌలా కూర్చో, ఈ సింహాసనంలో నేను సదాకాలం కూర్చోబెట్టాలని చూశాను, కానీ నువ్వు నా ఇష్టం చేయట్లే, నీ ఇష్టం చేస్తున్నావు, నా ప్రజల్ని సరిగా చూసుకోవట్లే, నీ సుఖమే, నీ స్వార్థమే, కనుక నువ్వు ఇక సింహాసనం ఉండడానికి వీలు లేదు, లే పో అక్కడ కూర్చోపో. తీసేశాడు సౌలును, కింద కూర్చో. 30 సంవత్సరాల కిందే ఉన్నాడమ్మా, 30 సంవత్సరాల కిందే ఉన్నాడు. దేవా దేవా అంటున్నాడు, కానీ దేవునితో ఉలుకు లేదు, పలుకు లేదు, నడిపింపు లేదు. చివరికి ఎక్కడికి పోయాడు? కన్నపిశాల దగ్గరికి పోయాడు. సోద చెప్తారు కదా, దేవుని నమ్మిన బిడ్డ కన్నపిశాల దగ్గరికి చేతులు చూసి వారికి తీసిపోవచ్చా? చివరికి బ్రతుకలా అయిపోయింది. చివరికి ఓడిపోయాడు, ఫిలిష్తీయుల చేతిలో, శత్రు చేతిలో పడి ఓడిపోయి, చివరికి తన కత్తిని తానే ఓడిపోతాను కావచ్చు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్ను ఎక్కడ పొడి చంపుతాడో, నేనే చంపుకుంటా అని చచ్చిపోయాడు. దేవుడు చంపడానికి రక్షించాడా? రాజుగా చేశాడా? బ్రతికించమని రాజుగా చేశాడా? మాట్లాడాలి. ఏమ్మా ద్వారకమ్మ, ఇటు చూడండి, సోదరుడు సరి గట్టిగా చేతులు ఎత్తి మంచిగా చేతులు ఆడిస్తూ హుషారుగా. ఎంతమంది రాజులు కావాలనుకుంటున్నారు? దేవుని చేతిలో రాజులుగా ఉండాలి, మన సైతాన్ చేతిలో రాజులుగా ఉండవద్దు. ఆమెను చెప్పండి. సైతాన్ రాజు ఎప్పుడు కాదు, వాడు దాసుడే, వాడు నరకానికే వాడు. ఆమెను చెప్పండి. మన ఎప్పుడు దేవునితోనే, దేవుని కొరకే. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. మన రాజు సింహాసనం సదాకాలం ఉంటుంది. యేసయ్య సింహాసనం, ఆయన బిడ్డల సింహాసనం మనది సదాకాలం ఉండునుగాక. వినండి, మీరు వింటుంటే దేవుడు మీకు కృపణిస్తాడు. ఆమెను చెప్పండి. ఆ తర్వాత సామ్యూయేల్ దావీదును కనుగొన్నాడు. దేవుడు ప్రకటించాడు, నువ్వు వెళ్ళి ఇదిగో పలానా వ్యక్తిని అభిషేకించు, రాజుగా చేయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే సామ్యూయేల్ వెళ్ళాడు. ఈయన కొంతమంది, ఒక 3 అన్నలు ఉన్నారు, పెద్దోళ్ళు, హైట్, పర్సనాలిటీ బాగుంటుంది.
వాళ్ళని అనుకొని వాళ్ళని అభిషేకించాలని చూశాడు. సమూయేలు ఆగు, నువ్వు పై రూపం చూడకు, నేను హృదయాన్ని చూసేవాడిని. హల్లెలూయా. పై రూపం చూసి వాళ్ళు రాజుగా అభిషేకించకు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ సుఖం చూసుకునే వాళ్ళే, నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కాదు, నా ప్రజల్ని చక్కగా పరిపాలించే వాళ్ళు కాదు, నన్ను సంతోషపెట్టే వాళ్ళు కాదు. కనుక నువ్వు వాళ్ళని పక్కన పెట్టు. 6 అడుగుల అజానుభావుడని మంచిగా బలంగా మంచిగా అందంగా ఉన్నారని నువ్వు వాళ్ళని అభిషేకించకు. వాళ్ళు లోపల పైకే బాగుంటారు కానీ లోపల అంతా వట్టిదే. కనుక వాళ్ళని అభిషేకించకు. అరణ్యంలో ఒకడున్నాడు. హల్లెలూయా. గొర్రెలు మేపేవాడు ఒకడున్నాడు. ఎండకెండి వానకు దర్శి చలికి వనికి కష్టపడేవాడు ఒకడున్నాడు. అతన్ని తీసుకొచ్చి అభిషేకించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రికి చెప్పగానే ఇంకేమైనా నీ కొడుకులు ఉన్నారా? ఈ ముగ్గురేనంటే, లేదయ్యా చిన్నవాడు అక్కడ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడంటే పిలిపించు త్వరగా. దేవుడు అతన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. పిలిపించాడు, అభిషేకించాడు. చేపెట్టు, మోకరించు. వెంటనే మోకల మీద రావాలి. ఆయన ఎవరు? సేవకుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున్న దేవుడు సామ్యుయేలు ద్వారా దావీదును అభిషేకించి రాజుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండి. ఇప్పుడు అసలు క్లాస్లోకి వస్తాం. ఆమెను చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెను చెప్పండి. సౌలుకు అప్పగించిన పని చెయ్యలేని వాడిగా, చాతకాని వాడిగా ఉన్నాడు. లోబడని వాడిగా, తొందరపాటు, అవిధేయత, అవివేకం, ప్రత్యక్షత లేదు, ప్రార్థన లేదు, దేవుని దగ్గర అడుగుదామనే మనసు లేదు, దేవుని చిత్తం చేస్తానే మనసు లేదు. కానీ దావీదు ఎక్కడున్నా నా దేవుని చిత్తం నేను చేయాలి. అందరూ ఆమని చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి ఒక బాధ్యత ఉంది. ఏంటి చెప్పండి? అది దావీదుకి ఒక పని ఉంది. ఏంటది? ఏంటమ్మా? ఏం పని? దావీదు ఏం చెప్తాడు? మంచిగా చెప్పండి. ఏం చెప్తాడు కదా? గొర్రెలు మేపటానికి ఇంకో పని చెప్పవచ్చా? కోమలమ్మ, ఎవరైనా ఏం చేస్తారో నాకు తెలుసు. సో చెప్పండి. ఒకసారి పక్క వాళ్ళు బాగున్నారు ఒకసారి షేక్ అడిగండి. వాక్యం వింటున్నాను ఒకసారి అడగండి. అమ్మా, మా అమ్మే కదా నిద్రపోని. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఆమె నిద్రపోయిన తర్వాత బిడ్డ నిద్రపోతుంది. నా బిడ్డను డిస్టర్బ్ చేయలే, మా బిడ్డ కూడా నిద్రపోని. అట్లున్నది కనబడుతున్నారు. అందుకని పక్క కూర్చుంటారు. శాలేం సంతోష్ కుమార్ గారు, స్తోత్రం చెప్పండి. శాలేం అప్పుడప్పుడు సంతోష్ గారిని చూడు. హల్లెలూయా. అప్పగించాలి కొన్ని బాధ్యతలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. చేతులు ఆడిస్తూ కుర్చీలో కూర్చున్న వారంతా మంచిగా చేతులు ఎత్తి యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. దావీదు ఐశ్వర్యాన్ని అనుభవించాడు. గొర్రెల కాపరిగా లేడు, చాలా కాలం లేడు, కొద్ది కాలం అట్లా ఉన్నాడు. తర్వాత రాజుగా మార్చబడ్డాడు. రాజు దావీదు పట్టణం కట్టాడు. ఒక పట్టణాన్ని కట్టేశాడు, ఒక సిటీని. ఐశ్వర్యాన్ని అనుభవించాడు. రెండోదిగా సౌలు బిడ్డ, రాజు బిడ్డ, సౌలు బిడ్డ రాజుకు అల్లుడిగా మారాడు. ధనవంతునికి అల్లుడిగా మారాడు. మూడోదిగా ఇశ్రాయేలు ప్రజల్లో స్వతంత్రుడిగా మార్చబడ్డాడు. ఏ బంధకాలు లేవు, ఎవ్వరికి దాసరికం లేడు. ఆయన స్వేచ్ఛగా రాజుగా దావీదు దీవించబడ్డాడు. అందరూ హుషారుగా ఆమేనని చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని అలాగున్నా దీవించునుగాక. అయితే దావీదు చేసిన ఒక మంచి పని, ఆ పని గురించే ఈ కూటం. ఆమేన్ చెప్పండి. చాలామంది దినాన మన కుటుంబాల్లో బంధకాల్లో ఉన్నాం. రెండవదిగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. మూడవదిగా మనము దేవుడికి చాలా దూరంగా ఉన్నాం. దేవుడు నాకు ఈ పని చేస్తాడా లేదా, ఒక నిశ్చేత గల ఒక విశ్వాసం మనలో లేకుండా ఉన్నది. ఈ దినాన నా దేవుడు మీకు ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో ఆర్థికంగా మీరు వెనుకబడి ఉన్నారో మిమ్మల్ని నా యేసయ్య లేపబోతున్నాడు.
ఎన్ని అప్పులు, వడ్డీలు, సమస్యలు, చిట్టీలు ఎన్ని అన్నీ నా యేసయ్య తీర్చబోతున్నాడు. కొందరు ఆమెన్ కూడా నోరు రావట్లే. విశ్వాసంతో ఆమేన్ అనండి. యేసయ్య చేస్తాడు. ఆమేన్. ఛాతీ మీద చేసుకొని యేసయ్య నాకు విడుదలిస్తాడు. దావీదును గణపరిచే దేవుడు నన్ను గణపరుస్తాడు. ఆమేన్ అని చెప్పండి. చెప్పుకున్నవంతా ఒకసారి చెప్పండి. కొంతమంది చెప్పుకోలేదు. రవి చెప్పుకోలేదు. హల్లెలూయా. కృప కలునుగాక, కృప కలునుగాక. ప్రియులారా, దావీదు చేసిన ఒక్కటే పని వినండి, శ్రద్ధగా వినండి. ఏంటంటే గొర్రెలు కాస్తున్న వానికి తండ్రి, దావీదు తండ్రి పేరేంటి? దావీదు నాన్న పేరేంటి? యెష్షై. ఎవరు చెప్పండి? కుర్చీలో కూర్చొని చెప్పండి. నేమే గారు, దావీదు నాన్న పేరేంటి? యెష్షై అను. పోలీస్ ఎస్ఐ కాదు, ఎస్ఐసిఏలు కాదు, వాళ్ళు కాదు. యెష్షై అను అనండమ్మా. రమ్మమ్మ, చెప్పమ్మా. ఇస్తారమ్మా, సీతారాం పిల్లమ్మ, స్వప్నమ్మ. యెష్షై అను అనండి. యెష్షై అను. యెష్షై యొక్క కుమారుడే దావీదు. ఈయన గొర్రెలు కాస్తుండగా ఒక కబురు చేశాడు. రేయ్, యుద్ధంలో ఉన్న మీ అన్నల దగ్గరికి వెళ్ళి కొన్ని రొట్టెలు ఉన్నాయి, వాళ్ళకు ఆహారము, అవి తీసుకొని పోవు. అలాగనే సైన్యాధిపతి ఉంటాడు, కొన్ని జున్నుగడ్డలు ఉన్నాయి, తీసుకెళ్ళి జున్నుగడ్డలు ఇవ్వు ఆ సైన్యాధిపతికి. ఎందుకంటే మన అన్నలకి వాళ్ళు జాబ్ ఇచ్చారు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగనే మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకు మధ్యలో రాజు పెడతాడు, సైడ్ కూడా మనం పెట్టాలి. సో చెప్పండి, సైడ్ కూడా మనం ఇవ్వాలి. నా కుమారులు నీ అన్నలురా, వెళ్ళి వాళ్ళు యుద్ధంలో ఎంతో పోరాడుతున్నారు, వాళ్ళకు ఆహారం ఇవ్వు అని కబురు పంపగానే దావీదు ఏం చేశాడు? పోయాడా? పోలేదా? లోబడ్డాడా? లోబడలేదా? మరి ఇప్పుడు గొర్రెలు ఎక్కడికి పెడతాడు? సాత్విక, ఇప్పుడు గొర్రెలు ఎక్కడ పెడతాడు? ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆ గొర్రెలు ఇంకో ఎవరైనా సైడ్గా ఉన్నారా? ఎవరైనా ఆ గొర్రెలను చూసుకునేవారు? వాళ్ళ నాన్న ఏమైనా అప్పగించాడా? ఒరే నువ్వు ఇంకొకటి పెట్టి నువ్వు రారా అన్నాడా? అనలే. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇర్మియా బాబు, అర్నక్క నగర్ ఇర్మియా, ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? సాల్మోన్, నువ్వేం చేస్తావు? జోసెఫ్, మత్తయ్య, సంతోష్ గారు ఏం చేస్తారు మీరు? మనమైతే ఏం చేస్తాం? నీకు కళ్ళు లేవా? ఏం తండ్రివి? ఈ గొర్రెలు ఎక్కడ పెట్టాలి? బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు ఒక తండ్రివి. ఎన్ని మాటలు వస్తాయి? కానీ ఒక్క మాట రాలే. సొంత ఎప్పుడు వస్తారు గట్టిగా? నేను పోను, నేను చెయ్యను. ఒక్క మాట రాలే. ఉదయకాలం లేచాడంట, ఆ గొర్రెల్ని ఒక కాపరికి అప్పగించాడంట. అంటే ఆల్రెడీ ఒక ఫ్రెండ్ చేసుకున్నాడు. ఈ గొర్రెలు కాచేవాడికి ఇంకా గొర్రెలు ఉంటారు కదా, ఎక్కడ ఏ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, పరిచయస్తులు ఉంటారు, నమ్మకంగా ఉండే వాళ్ళు ఉంటారు. అక్కడ ఆ కాపరికి అప్పగించి ఏం చేశాడు? నాన్న ఇచ్చిన ఆ రొట్టెలు, ఆ జున్నుగడ్డలు తీసుకొని వాళ్ళు ఉండే దగ్గరికి, ఆ ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అన్నలు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పటికి వాళ్ళు వెళ్ళేసరికి మైదానంలో వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి మీదకి? గోలియాత్ మీదకి యుద్ధానికి రెడీగా ఉన్నారు, కానీ యుద్ధం చేయట్లే. సోద చెప్పండి. పేరుకే సైన్యం, పేరుకే మంచిగా 3 పూటలు పుష్టిగా తింటున్నారు, కానీ ఆ గోలియాత్ మీదకి యుద్ధం పోవట్లే. భయపడుతున్నారు, వణుకుతున్నారు. సౌలు వణుకుతున్నాడు, వీళ్ళు వణుకుతున్నారు. వాళ్ళకు మళ్ళీ తిండి. ఆ తండ్రి చూడు, చక్కగా పని చేసినేమో చెడగొట్టాడు. వినండి, అందరు వినండి. సౌండ్ చెప్పండి సార్ గట్టిగా. కుర్చీలో కూర్చున్నారమ్మా, చేతులు ఆడించి చెక్క. హల్లెలూయా. ఇప్పుడు ఈ తండ్రి ముసలోడు, ఆ యుద్ధంలో ఉన్నోళ్ళు యుద్ధం చేయట్లే, పేరుకే ఉన్నారు, కానీ 3 పూటలు శుభ్రంగా అటు రాజు పెడతాడు,
ఇటు వీళ్ళు కూడా సైడ్కి పంపిస్తున్నారు. ఎవరికి చెప్పారు ఈ పని? దావీదుకి. దావీదు ఆయన బాధ్యత లేనోడా? బాధ్యత గలవాడు. పని చేసేటోడిని చెడగొట్టి పనికి మాలిన వాళ్ళకి భోజనం పెడుతున్నారు. అయితే దేవుని ప్రణాళిక ఒకటి అక్కడ దాగి ఉన్నది. ఆమెనన్నారా? దేవుని ప్రణాళిక దావీదు విషయంలో ఒకటి ఉన్నది. ఆమెను చెప్పండి. అందుకే దీనుడిగా తగ్గించుకొని నమ్మకంగా ఆ యొక్క గొర్రెల్ని వేరే నమ్మకమైన కాపరికి అప్పగించి నాన్న దుర్మార్గంగా ఆలోచన చేసిన, ఎందుకంటే దావీదు అంటే తండ్రికి పడదు. అందుకని ఇక్కడ గొర్రెలకు ఆ ఎండకి వాన తెలిసి వీళ్ళైతే మంచి జాబులు పెట్టాడు. ఈ ముగ్గురిని చాలా హైట్ పర్సనాలిటీ, మంచిగా మిలిటరీలో చక్కగా జాబులు పెట్టాడు, చూడడానికి బాగుంటారు. కానీ దావీదు అంటే చిన్న చూపు, తండ్రికే చిన్న చూపు. అయినా నా మీద నువ్వు ఎట్టి చూపు చూసినా నా దేవుడు నన్ను మంచి చూపుతో చూస్తున్నాడు. కాపాల రషాల చప్పలు కొడుతూ నా తండ్రి యేసయ్యా అని స్తోత్రం చెప్పండి. నా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కన్న తండ్రి మనుషులు ఏ చూపుతో చూసి మనల్ని చెడగొట్టినా ఆ సృష్టికర్త అయిన దేవుని చూపు మనకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఆమెనన్నారా? తగ్గించుకున్నాడు. దావీదుకి అన్నీ తెలుసు. తండ్రి గుణం ఏంటో, అన్నల గుణం ఏంటో, అందరి గుణం, ఎవరి గుణం ఏంటో తెలుసు. దేవుని గుణం ఏంటో తెలుసు, తన గుణం ఏంటో తనకు తెలుసు. కనుక చంచలుడిగా తిరుగుబాటు చేయక, ఎదురు మాట్లాడక, తండ్రి చెప్పింది తగ్గించుకొని బాధ్యతగా గొర్రెలు అప్పగించి అలాగున అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నల క్షేమం తెలుసుకున్న తర్వాత అక్కడ ఒక సవాల్ వినబడుతుంది. గోలియాతు సవాల్. ఏంటి ఆ సవాలు? ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, ఓ రాజా, సౌలు రాజా, మీరు నా మీద గెలుస్తే మేము మీకు దాసులుగా ఉంటాము, మేము మీ మీద గెలిస్తే మీరు మాకు దాసులుగా ఉండాలని 40 రోజుల నుంచి అదే పాట, అదే స్వరం, అదే మాట. ఈ మాటకి వాళ్ళు భయపడుతూ ఒక్కరు ధైర్యంగా వెళ్ళి గోలియాతును వాళ్ళతో ఉన్న సైన్యంతో, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు భయపడుతూ బిక్కుమంటూ వాళ్ళంతా వెనుకబడి బలహీనంగా ఉన్నారు కదా. సౌలు వెనుక దేవుని సేవకుని నడిపింపు లేదాయే, దేవుని నడిపింపు లేదాయే. దేవుని దూరం చేసుకున్నాడు, సేవకుని దూరం చేసుకున్నాడు. ఇక ఎక్కడిది ధైర్యం? వాక్యము లేదాయే, ప్రార్థన లేదాయే, సేవకుడితో సహవాసం లేదాయే, అన్నీ కోల్పోయాడు. ఇక ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? యుద్ధానికని నిలబడ్డారు కానీ వెనుకే అడుగు తీసి అడిగేయట్లే. పేరుకు సవాల్, రోషం ఉన్నది, కానీ అంతా వేస్ట్. కానీ దావీదు ఆ మాటలు వింటూ, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు యెహోవా సైన్యాన్ని, దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వీడు ఏ పాటివాడు, ఎంతటి వాడని రోషముతో యుద్ధానికి ముందుకు వచ్చాడు. చప్పలు కొడతారా? హల్లెలూయా. ఆ స్వరం విని అసలు దావీదు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళ నాన్న చెప్పింది చేయాలి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? మామూలు వ్యక్తి అయితే నాన్న చెప్పింది చేద్దాం అని వెళ్ళిపోతాడు. కానీ దావీదు ఎవరు తెలుసా? ఒక దర్శనం గల వ్యక్తి, ఒక దేవుని దర్శనం గల వ్యక్తి, దేవునికి ఇష్టానుసారుడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళ అన్నలు బాగున్నాడు, టిఫిన్ చేశారా? చేశారు. ఇంకా నాన్న తెచ్చింది ఇవ్వకుండా బరవలేని అక్కడ పెట్టేశాడు. సౌత్ చెప్పండి సరే. హల్లెలూయా. ఒకవేళ మా అన్నలు ఇప్పుడే తిన్నారు కదా, మళ్ళీ తింటే ఎక్కడ అజీర్ణం అవుతుందని వాళ్ళకి ఇవ్వలే. మంచోడు, మంచి డాక్టర్ దావీదు. హల్లెలూయా. ఇప్పుడే టిఫిన్ చేశాం, కొద్దిగా అయినాక ఇంకా ఎవరైనా ఇష్టపడేది తీసుకొచ్చి తింటే ఏముంటుంది? ప్రేమతో తెచ్చారు, ఏమైతే చెప్పండి అమ్మా? అజీర్ణమా కాదా? జీర్ణం అవుతుందా? మనిషి ఒక రోజుకు 3 పూటలు తింటాడు, 4 పూటలు తింటే ఎట్లుంటుంది? అంతే. ఆయాసం, ఉబ్బసం, నీరసం, గుండెపోటు, ఇంకా రకరకాలు. బాగా కష్టపడి, ఎంత కష్టపడి పని చేసినా 3 పూటలు చాలు. సౌదరి చెప్పండి సార్ గట్టిగా, హుషారుగా చెప్పండి.
దావీదుకు తెలుసు వీళ్ళు తిని చక్కగా టిఫిన్ చేసుకొని యుద్ధంలో రాజుతో ఉన్నారు కనుక వీళ్ళకి ఇవ్వనవసరం లేదు పక్కన పెట్టేశాడు. ఏం జరిగింది తెలుసా? ఈ విషయం వాళ్ళ అన్నకు తెలిసింది. అప్పటికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని ఆ గోలియాతు మీదకి రోషంగా లేచి ఆ 10 మంది వింటుండగా గట్టిగా మాట అనేసరికి అక్కడ ఉన్న దేవుడి బిడ్డల్లో ఒక కలవరం వచ్చింది. వాళ్ళ భయాలన్నీ పోయినాయి. అరే ఏంది ఈయన ఈ మాట అంటున్నాడు? మేము ఇంత సైన్యం ఉన్నాం, ఇంత రాజు ఉన్నాడు సింహాసనంలో, మా చేతిలో ఈటలు ఉన్నాయి, మా చేతిలో డాళ్ళు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, రక్షణ శిరస్త్రాణం ఉంది, కవచం ఉంది, యుద్ధానికి సిద్ధపడే అన్నీ మాకున్నాయి, యుద్ధానికి సరిపడా. కానీ ధైర్యం మాకు లేదు. ఈయనకి ఏమి లేకున్నా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఆ మాట అంతమంది వేల జనంలో ఒక దావీదు ఒక్కడే అన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మరి ఆయన చంపితే ఏంటి లాభం? ఈ మాట కూడా అన్నాడు. సౌత్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ గోలియాతును ఎవరు ఎదిరించలేకపోతున్నారు కదా, చంపితే ఏం లాభం అంటే తాను రాజు ఐశ్వర్యం ఇస్తాడు, 2 రాజు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాడు, 3వది ఇశ్రాయేల్ ప్రజల్లో స్వతంత్రులు అవుతారు. వారు ఏ బంధకాల్లో బానిసలుగా ఎవరికి ఉండరు, వారు చక్కగా స్వేచ్ఛగా బ్రతుకుతారు. ఈ 3 అని అనగానే ఇంకా క్లారిటీ తెలుసుకుంటున్నాడు అక్కడక్కడ ఉంటే. ఈ విషయం వాళ్ళ అన్నకు తెలిసింది, ఏలియాబు తెలిసింది. తెలిసి ఒరేయ్ నీ సంగతి నాకు తెలుసురా, నీ గొర్రెలు ఎక్కడ పెట్టొచ్చావు? యుద్ధం చూడు నీకు వచ్చావారా? అసలు అక్కడ యుద్ధం చేసింది లేదు, ఏం లేదు. ఇంత పెద్ద పోకడ చూడు, పెద్దోడే పేరుకి. అమ్మ వింటున్నారా? వింటున్నారా అమ్మ? అమ్మ వింటున్నారా? కోమలమ్మ, అమ్మ లలిత వింటున్నావా? బాబు జీవజలం వింటున్నావా? పోకడ పెద్దోళ్ళు కదా అనాలి కదా, మరి పెద్దరికం పరిపోదా? పెద్దోళ్ళలాగా పేరుకు ఒరేయ్ యుద్ధం చూడనీకి వచ్చావా? ఆ గొర్రెలను ఎవరికి అప్పగించావు? నీ హృదయ గర్వం నాకు తెలుసు, నీ చెడుతనాన్ని తెలుసు. తమ్ముడిని పట్టుకొని అంటున్నాడు. తమ్ముడేమో గొర్రెల్ని ఒక నమ్మకంగా ఒక కాపరికి అప్పగించి, అయ్యో మా నాన్న చెప్పిన మాట వినాలి అని వస్తే, వాళ్ళకి ఆహారం వేయడానికి వస్తే, ఈ పెద్దోడు చూడు ఎలా నోరు పడేసుకుంటున్నాడు. స్వరూపమ్మ గోడ కొరగొద్దు, ఏసై మీద ఉరగండి. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ గోడలు మీకు నిద్రనిస్తాయి, ఏసై మీద ఉంటే మెలకు ఆత్మ ఇస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా చప్పలు కొట్టండి. ఇంకా గోడలు కుర్చీలు ఉన్నాయి కదా అని చక్కగా నిద్రపోకండి. సోదం చెప్పండి హుషారుగా. ఏసై మీద ఉండండి. ఏసై మీకు మెలకు ఆత్మ ఇచ్చి సింహాసనం మీకు ఇస్తాడు, దీవెన మీకు ఇస్తాడు. గోడలకు ఒరిగితే నిద్ర ఇస్తాయి. వద్దు, గోడలు నమ్మొద్దు. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా. కుర్చీలు నమ్ముకోకండి, గోడలు నమ్ముకోకండి. ఆమెను చెప్పండి. అంత బాధ్యతగా మా నాన్న చెప్పిన మాట, మా అన్నలు ఎట్లున్నారని ఆయనే తన పనిని వదులుకొని ఇంకొకరికి ఇచ్చి అప్పగించి వస్తే మాటలు పడేసుకుంటున్నాడు. ఒరే ఎప్పుడొచ్చావురా, ఏం తెచ్చావురా, నానేం చెప్పాడు? నీ గొర్రె కన్నా చిన్నగా పెద్దోడు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి పెద్దోడు? జోయల్ ఎలా మాట్లాడాలి? పెద్దోడు పెద్ద మనసుతో తగ్గించుకొని ప్రేమగా మాట్లాడాలి. అవునా కదా శాలెం? ఏమ్మా అవునా కాదా? నీ గర్వం నాకు తెలుసురా. నీ హృదయంలో చెడుతనం ఉంటే రొట్టెలు పట్టుకొస్తాడు అన్నలకి. మాట్లాడాలి. మత్తయి నోరు పడేసుకుంటున్నాడు, మంచోడిని చెడుగా చూస్తున్నాడు. ఎందుకంటే వీడు ఆడలు చెడ్డోడు. వీడు ఈ అన్న ఎవరు? పేరుకే చెడ్డోడు. యుద్ధం అంటాడు, పోస్ట్ ఉద్యోగంలో ఉంటాడు కానీ ఉద్యోగం సరిగా చేయట్లే. నాన్నకు మాత్రం నాన్న మంచిగా యుద్ధం చేస్తున్నా, మాకు రొట్టెలు పంపి. ఒరేయ్ పెద్దోడై పుట్టావు కానీ ఎట్లా మాట్లాడో ఇంగిత జ్ఞానం లేదురా నీకు. దావీదు సోదయం పడసారి గట్టిగా. మూర్ఖులకు ఏమైనా సమాధానం చెప్పవచ్చా? ఏలియా మూర్ఖులకు సమాధానం చెప్పవచ్చా? నువ్వు మంచోని, దావీదు మంచోడు. ఆ మంచోడి మీద నోరు పడేసుకుంటే ఏం సమాధానం చెప్తాను చెప్పండి? ఏమా మంచోనికి అపార్థం చేసుకుంటూ నువ్వు నోరు పడేసుకుంటున్నావు. ఇక నీకేం బదిలిస్తే నువ్వు ఏం అర్థం చేసుకుంటావు?
పెడమని నువ్వే మాట్లాడుతుంటివి. పెద్దోడి విలువ నువ్వు కాపాడుకోలేకపోతివి. నువ్వు గోలియాతును జయించవాయే, తమ్ముడిని గౌరవించవాయే, నాన్న ఎలా ఉన్నాడు నాన్నని అడగపాయే, అటు దేవుడి సంగతులు తెలుసుకోబాయే. ఇప్పుడు దావీదు అట్లా అంటుంటే ఏం చెప్తాడు చెప్పండి? నేనేం చేశానన్నా అని అన్నాడు. మెల్ల అక్కడి వెళ్ళిపోయాడు, కట్ చేశాడు. ఈ దుర్మార్గుడు మోసగాడు అటు నాన్న మోసం చేస్తున్నాడు, ఇటు రాజు దగ్గర తినుకుంటూ రాజుతో యుద్ధం చేయలేకపోతున్నాడు, రాజు సహకారిగా లేడు, అటు పైన దేవునికి కూడా నమ్మకం లేడు. వీడు పేరుకే పెద్దోడు, నా తోడు పుట్టాడని పక్కన పెట్టేశాడు, కట్ చేశాడు. మెల్లగా అలిపోయి ఏమంటున్నా సార్, ఈ ఫిలిస్తీన్ విషయంలో ఎవరు కృంగిపోని అవసరం లేదు. హల్లెలూయా. తన బాధ అంతా ఒకటే, దేవుని బిడ్డలు బాధతో ఉన్నారు, వారిని విడిపించాలి. చప్పలు కొడతారా? చప్పలు కొడతారా? హల్లెలూయా. దావీదు స్వార్థపరుడు కాదు, దావీదు దేవుని బిడ్డ, దేవుని చేత ఆత్మ అభిషేకం పొందిన దేవుని మనసు గలవాడు. అసలు అక్కడ అంత పని అవసరమా? నాన్న రొట్టెలు ఇచ్చిన మనడు ఇచ్చిపోవాలి, పోయి అనే గొర్రెలు చూసుకోవాలి. అవునా కాదా? అవునా కాదా? ఏమో కృపమ్మ, సుశీలమ్మ, అవునా కాదా? మరి గోలియాతు అందరినీ భయపెట్టిస్తున్నాడు, దేవుని బిడ్డలందరినీ భయపెట్టిస్తున్నాడు. వాళ్ళు భయపడితే భయపడి వాళ్ళ కర్మాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఇంకేమంటున్నాడు? అటు బాధపడుతున్న సౌలును సైన్యాన్ని దగ్గరికి పోయి వాళ్ళ అన్న ఎంత తృణీకరించి మాట్లాడినా పోని వాడి చేయడం వాడికి బుద్ధి ఇయ్యాలకుండా రేపు దేవుడు ఇస్తాడని పక్కన పెట్టేసి ఏం చేశాడు? కృంగిపోతున్న గోలియాతుని బట్టి కృంగిపోతున్న వారి దగ్గరికి వచ్చి, వాని విషయంలో ఎవ్వరు కృంగిపోని అవసరం లేదు, దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ధైర్యపరిచాడు అందరినీ ధైర్యపరిచాడు. ఈ మాట సౌలుకు వినబడ్డది. అరే, సింహాసనం ఉన్న నాకే, సైన్యం ఉన్న నాకే, ఇంత పేరు పలుకబడిన నాకే ఇంత ధైర్యం లేదు. వీడు చూస్తే చిన్న బాలుడు దావీదును పిలిపించాడు. నువ్వేనా ఈ మాట పలికిందంటే, అవునయ్యా నేనే పలికానంటే, అరే నీకంటే పెద్ద పెద్ద సీనియర్లమి, మాకే ఇంత ధైర్యం లేదు, నీకింత ధైర్యం ఉంది, నువ్వు బాలుడివి. గోలియాతు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం చేసినవాడు. కత్తులు ఎలా దిప్పాలో, డాళ్ళు ఎలా దిప్పాలో, ఈట ఎలా వేయాలో ఇవన్నీ ఆయనకు తెలుసు. నీకేం తెలియదు, గొర్రెలు కాపరికి నువ్వు యుద్ధం చేస్తావురా, నువ్వు బాలుడవి అని అనగానే దావీదు అన్నాడు, అయ్యా చూడడానికి బాలున్నే, కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. కబారా షాలారాబా, నాకు మేలు చేస్తున్న నా దేవుడు బలవంతుడు. నేను ఆయన గురించి చెప్తున్నాను. నేను గొర్రెలు కాస్తుండగా ఏలుగుబంటి వచ్చి నా గొర్రెను పట్టుకుంటే నేను ధైర్యంగా వెళ్ళి నా దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి వెళ్ళి ఆ ఏలుగుబంటి నోటి నుంచి నా గొర్రెను కాపాడుకున్నాను. నాకు ధైర్యం ఇచ్చి పిరికితనం నాలో లేదు. నా గొర్రెను కాపాడుకోవడానికి, నా కష్టార్జితం, నా జీవనాధారాన్ని కాపాడుకోవడానికి నేను వెళ్ళి ఆ ఏలుగుబంటిని చీల్చి ఆ ఏలుగుబంటి నోటి నుంచి నా గొర్రెను కాపాడుకునే శక్తి నా దేవుడు నాకు ఇచ్చాడు. రెండవదిగా, ఒకనొక సమయంలో గొర్రెలు మేపుతుంటే సింహం వచ్చింది. ఆ సింహం వచ్చి నా గొర్రెల్ని తినడానికి వచ్చింది. నోట్లో గొర్రెను పెట్టుకుంది. పరిగెడుతుంటే నేను కూడా పరిగెత్తి దాన్ని పట్టుకొని పై దౌడ కింద దౌడ లాగేసి నా గొర్రెను విడిపించుకొని ఆ సింహాన్ని చంపే శక్తి యూదా గోత్రపు కొదవ సింహాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. చప్పలు కొడతారు అనుకున్నా. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇంతటి కృప ఇచ్చిన దేవుడు ఈ గోలియాతు ఏ పాటివాడు? గతంలో నా దేవుడు నాకు మేలు చేశాడు, ఎన్నో సమస్యలు విడిపించాడు, ఎన్నో విషయాలు నాకు విడుదల ఇచ్చాడు. ఈ గోలియాతు లెక్కెంత? ఇప్పుడు కూడా నా దేవుడు నాకు తోడున్నాడు, వాడిని నేను జయించి నేను మీకు విడుదల ఇవ్వబోతున్నాను. ఇంకా ఈ సౌలుకు నోటి మాట వస్తుందా? వద్దురా నువ్వు బాగా అంటాడా? ఇంత పరాక్రమగల దేవుడు ఈయన పక్షాన ఉన్నాడు, ఇంత దేవుడిని ధైర్యం మాకు చెప్పాడన్నప్పుడు ఈ సౌలు ఇంకా వద్దంటాడా? సౌద్యం పడుస్తారు గట్టిగా. ఎవడో 10 రూపాయలు అప్పు ఉన్నాం, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కొద్దిగా ధైర్యపరిచారు,
నేను ఉన్నానయ్యా అన్నప్పుడు వాళ్ళని నోటి మాటతో వద్దు ఇక నువ్వు ఇయ్యొద్దు అని అనగలుగుతామా? అనలేము. అరే సాయం చేసేవాడు వచ్చాడు అని చెయ్యని అని అప్పగించుకుంటాం. సౌలు కూడా అప్పగించుకొని ఏం చేశాడు తెలుసా? సరే నాన్న, నీకు దేవుడు ఇంత మేలు చేశాడు కదా, ఇదిగో నా నా కత్తి నీకు ఇస్తా, నా బూట్లు నీకు ఇస్తా, యుద్ధానికి సరిపడా నా హెల్మెట్ నీకు ఇస్తా, నా అన్ని వస్త్రాలను నీకు ఇస్తా, నువ్వు యుద్ధానికి పోయి దేవునికి తోడున్నాడు పో అంటే అవన్నీ ఒకసారి చూసుకున్నాడు. ఆ సౌలు ఇచ్చిన కత్తి, ఆ శిరస్త్రాణం, కాళ్ళకు షూ, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ నాకు వాడుకలో లేవు. ఆమెనన్నారా? నాకు కావలసినవి వేరే ఉన్నదని దేవుని నడిపింపు వేరు. ఆమె చెప్పండి. దావీదు చూడడానికి అలా ఉంటాడు కానీ మర్మంగా ఉన్న దేవుని ఆలోచన ఎప్పటికీ తన మనసు దేవునితో కాంటాక్ట్ అయి ఉంటుంది కనుక మనుషులు చెప్పినట్టు నడవడు, మనుషులకు మేలే చేస్తాడు, దైవికమైన మనసు ఉంది. ఇక తను ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఆలోచన అడుగుతున్నాడు. అయ్యా, ఈ సౌలు ఇచ్చినవి వేసుకోవాలా, యుద్ధానికి పోవాలా గోలియత్ మీదకి? దేవుడు అంటున్నాడు, వద్దు, అవి కాదు, నేను ఇచ్చేటివి వేరు. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఏటి లోయలో 5 నుండని రాళ్ళు ఉన్నాయి, అవి తీసుకో, నీ చిక్కంలో పెట్టుకో, ఒకటి వడిసెలో పెట్టి తిప్పి తిప్పి నా నామలో కొట్టేసేయి, నేను వాని మీద నీకు జయం ఇవ్వబోతున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసయ్యా స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పినట్టు చేశాడు. యుద్ధానికి పోయాడు. గోలియత్ ఏమన్నాడు? నీ కుక్కనా, నా మీదకి ఏం లేకుండా నవ్వుతున్నావు? హల్లెలూయా. వాడేమో ఎంత పొడుగున్నాడు, వాని చేతిలో పెద్ద కత్తి, వాని ఈట పోయడానికి ఇంకొకటి వెనుక, వాని ఈట పోయడానికి ఇంకోటి వెనుకున్నాడు. వాడే హైటు, వానికి ఇంకొకడు వెనుక. దావీదు చేతిలో ఏం లేదు, ఒక రాయి తప్ప, చిన్న నుండటి రాయి, చిన్న రాయి. అలాగున యుద్ధము యెహోవాది అని వెళ్ళిపోయాడు. వాడేమో నేను కుక్కనా, నా మీదకి ఏం లేకుండా వస్తున్నావు, నీ మీద చూడు ఇంత బచ్చగాడివి, నీ మీద చూడు నేను ఇంత కత్తి పట్టుకొని వస్తున్నా. ఒరేయ్, నీకంటే పెద్దోడు నా దేవుడు, భూమి ఆకాశం ఆయనది. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా. ఈ దినాన నిన్ను నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు అని అనగానే, ఒరేయ్ గోలియత్ అంటున్నాడు, ఈ దిన నిన్ను చంపేసి నా దేవతలకు, నీ చెయ్యి ఒక దేవతకి, నీ తల ఒక దేవతకి, నీ కాలు ఒక దేవతకి, నీ పేగులు ఒక దేవతకి ఇస్తాన్రా, నా దేవతలు ఎన్ని ఉన్నాయి అన్ని దేవతలకు ఇస్తాన్రా, రారా నీ సంగతి చెప్తానని పైకి వచ్చాడు. దావీదు అన్నాడు, ఈ దిన నువ్వు నన్ను ఎంత దూషించి శపిస్తున్నావో, ఎంత నన్ను చంపుతా అంటున్నావో, నేను ఒక్క దెబ్బకి నేను చంపబోతున్నానని, యుద్ధము యెహోవాదని అలాగున ముందుకెళ్ళాడు. రాయి తీశాడు, తిప్పి 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 కొట్టగా ఎలాగున నుదిటి దాకింది, అలాగున బోర్ల పడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి దాసోహం తల వంచాడు, దావీదుకు తల వంచాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకి గోలియాతు తల వంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యుద్ధంలో గెలిచిన వాడికి, గోలియాతు చంపిన వాడికి ఏంటి, ఎన్ని ఆశీర్వాదాలు? ఎన్ని ఆశీర్వాదాలు? 3 ఏంటి చెప్పండి? నేను ముందే చెప్పాను కదా, వెనుకున్న అందరూ మర్చిపోయారు. మీరు మర్చిపోవద్దు ఇలాంటి విషయాలు. సో ఎప్పుడు సరే, 1 ఐశ్వర్యం. చెప్పండి. అంటే అడుక్కునేవాడిగా ఉండడు, ఇచ్చేవాడిగా. 2వదిగా రాజు బిడ్డ రాజు బిడ్డ అంటే రాజుకు అల్లుడు అవుతాడు. అంటే రాజుతో ఒక సంబంధం. అంటే ఇప్పుడు మామ గొప్పనా అల్లుడు గొప్పనా? అల్లుడే గొప్ప కదా. అల్లుడికి మర్యాద చేస్తాడు లేదా? అంటే రాజు కంటే పై స్థాయి. సో చెప్పండి. 3వది, ఇశ్రాయేల్లో స్వతంత్రుడిగా ఉంటాడు, ఎవరికి దాసోహం అన్నాడు, అయ్యా అని గులాం ఎవరికి ఉన్నాడు, పైవాడిగా ఉంటాడు. ఆర్థికంగా పైవాడే అయ్యాడు దావీదు. అయ్యాడా లేదా? దావీదు మళ్ళీ గొర్రెలు కాశాడా? మనుషుల్ని కాశాడు. చెప్పండి, ఎవరిని కాశాడు? అప్పులోళ్ళు, ఆరోగ్యం లేనోళ్ళు, రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళంతా దావీదు దగ్గరికి వచ్చారు. ఎందుకు? దావీదు అన్ని విషయాల్లో దావీదును దేవుడు పైకి లేపాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు దావీదు దగ్గరికి సౌలు, సమూయేలు, ఇవన్నీ గోలియాతు ఇవన్నీ విన్నాం కదా. ఇప్పుడు మన దగ్గరికి వస్తాం. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు సౌలు దేవుని ఇష్టం చేయక తన ఇష్టం చేసి తనకున్న రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, దాసుడైపోయాడు. దావీదు తన చిత్తం చేయక దేవుని చిత్తం చేసి దేవుని ఇష్టం నెరవేర్చి తను పైవాడిగా మార్చబడ్డాడు. ఆమెన్ చెప్పండి. ఇది ఒక్కసారి మీ అంతరంగం మీద మనసాక్షి మీద చేసుకొని, నేను సౌలులాగా ఉన్నానా దావీదులాగా ఉన్నానా అని ఒకసారి ప్రశ్నించుకోండి. ఒక్క నిమిషం ఒకసారి మీ అంతరాత్మను అడగండి. ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి. అందరు వట్టివారి ఉండకండి. అడగకుంటే మీకు మంచిది కాదు. అడగండి. సిస్టర్స్, బ్రదర్స్, పిల్లలు, పెద్దలు అందరూ, నేను సౌలులాగా ఉన్నానా దావీదులాగా ఉన్నానా? ఆమేన్. ఇప్పుడు మీ మనస్సాక్షి మీకు ఏమి ఇచ్చింది సమాధానం? నువ్వు దావీదులాగా ఉన్నావు అని ఎంతమంది మనస్సాక్షి చెప్పింది? అలాంటి వాడి చేతులు ఎత్తండి ఒకసారి. నిజమా? నిజమేనా? చాలామంది చేతులు ఎత్తారు. ఎత్తినా మీకు అర్థం కాలే. నాకు ఆర్థిక ఇబ్బందులే లేవు అన్నవారు చేతులు ఎత్తండి. నిత్యానందమయ్య ఒక్కడెత్తాడు. అప్పు లేనివాడే గొప్పోడు. ఆమెను చెప్పండి. అప్పు లేని వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నాకు అప్పే లేదన్నవాళ్ళు. సార్ నాకు అన్నీ ఉన్నాయి, బీదలకు సాయం చేస్తున్నాను, చేతులు ఎత్తండి. సంతోష్ గారు, బీదలకు సాయం చేస్తున్నావా? సంఘంలో బీదలు సాయం చేస్తున్నావా? సో చెప్పండి. దేవుడు కొంతమందిని ఘనపరుస్తారు కానీ వారికి దయా కనికరం ఉండదు. బీదలను పట్టించుకోరు సంఘంలో. ఓకే, ఎంతమంది దేవునితో సంబంధంలో చేతులు ఎత్తండి. నాకు దేవుడు ఎప్పుడు దగ్గర ఉంటాడు, మంచిగా నేను ఆయన నడిపి అనుభవిస్తాను వారు. మూడోదిగా, నాకు ఏ బంధకాలు లేవు, నేను ఎవ్వరికి గులాం గాను, నా దేవునికే దాసుని అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. నిజంగా కష్టమే. మీరు చేతులు ఎత్తారు కానీ కష్టమే. ఎందుకంటే నాకు తెలుసు కదా, నాకంటే ఎక్కువ దేవుడికి తెలుసు. హల్లెలూయా. నాకంటే మీ గురించి దేవునికి ఎక్కువ తెలుసు. నాకు కొన్ని తెలుసు కొంతమంది. హల్లెలూయా అన్నారా? హల్లెలూయా. నేను ఈ దినాన మీకు నా దేవుడు మీకు ఐశ్వర్యం ఇవ్వాలని నేను ఆశపడుతున్నా. రెండవదిగా, మీరు దేవుని సంబంధాలుగా ఉండాలని నేను ఆశపడుతున్నా. సైతాను సంబంధాలు ఎవరు ఉండొద్దు. మూడవదిగా మీరు స్వతంత్రులు ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు రాగానే మీరు వెళ్ళిపోవాలి అందరు. ఆమెనన్నారా? మనము దేవుడు రాగానే ఆ కడబుర శబ్దం ఆర్భాటంతో, దేవుని బుర్రతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన రానన్నాడు. వచ్చినప్పుడు మనమంతా ఎత్తబడాలి. స్వతంత్రులే ఎత్తబడతారు. మనుషులకు, సాతానికి, లోకానికి, పాపానికి దాసులైన వారు ఎత్తబడరు. స్వతంత్రులే ఎత్తబడతారు. ఈ దినాల మనం మారాలని దేవుడు ఈ పాఠం చెప్తున్నాడు. ఆమెను చెప్పండి. సౌలు స్వతంత్రుడు కాదు, సౌలు ఐశ్వర్యవంతుడు కాదు. మూడోదిగా సౌలు దేవుడి సంబంధిగా లేడు, సైతాను సంబంధిగా మారాడు సౌలు. రెండవదిగా ఐశ్వర్యం లేనివాడు, అంటే ఐశ్వర్యం అంటే చూడడానికి డబ్బు ఉండొచ్చు కానీ డబ్బు కంటే దేవుడి వాక్యం ముఖ్యం. ఆమేన్. వాక్యం జుంటి తేనెల దార కన్నా, మేరిమి బంగారు కన్నా, రత్నరాసుల కన్నా కోరదగింది ఏంటది? దేవుని వాక్యం. వాక్యం లేదు. ఈ దినాన వాక్యంలో మనం ధనవంతులుగా మారాలి. అందరూ ఆమె చెప్పండి. కృప కలునుగాకనండి. నాకు కృప కలునుగాక. గట్టి చెప్తారా? నాకు కృప కలునుగాక. ఒకటి, దేవుని సంబంధిగా, దేవుని వాక్యం గల వారిగా, దేవుని రాకంలో ఎత్తబడు వారిగా, ఆ సింహాసనం మనం చేరువారిగా. ఇది చాలామందికి అనుభవం ఎందుకు లేదు తెలుసా? మనకు ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులు పక్కన పెట్టుకొని ఆమెను చెప్పండి, దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? రెండే మాటలు నేను ముగిస్తాను.
సోదం ఎప్పుడు వస్తారు గట్టిగా? నేను 4 రోజులు ఇక్కడ ఉంటా, 3 రోజులు అక్కడ ఉంటా. ఎక్కడ ఎక్కడ గట్టి చెప్పండి. సహవాసంలో ఉంటా నేను, 3 రోజులు అక్కడ ఉంటా. ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ పాస్టర్గా ఇక్కడ నాకు ఎన్ని పరిచయాలు ఉంటాయి చెప్పండి? విజిటింగ్ చేయాలి, ఎవరు ఎలా ఉన్నారో చూసుకోవాలి. ఇక నాకు పనులు తక్కువనా చెప్పండి? ఇక నాకు సేవలు తక్కువనా? అయ్యో సేవకులు లేకుంటే ఏమనుకుంటారు? అయ్యో ఎవరికి సమస్య చెప్పుకోవాలి అనుకోరా? నేను 4 రోజులు ఇక్కడ ఉండి 3 రోజులు అక్కడ ఉంటాను పెద్ద చర్చిలో. నా దేవుడి దినాన ఇక్కడ పని ఉండగా కూడా ఆమె చెప్పండి, ఈ పనిని ఇక్కడ ఉన్న ఈ దేవునికి అప్పగించి నేను ఆత్మీయ తల్లి చెప్పినట్టు వింటున్నాను. నా దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, నా దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, నా దేవుడు ఈ దినాన ఆయనతో ఒక బంధాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి, వారానికి ఎన్ని కూటాలు జరుగుతాయి మనకు చర్చిలో? చర్చిలో ఎన్ని కూటాలు జరుగుతాయి అమ్మా? ఇప్పుడు మీకు ఎన్నో పనులు ఉన్నాయి. జరిగే కూటాలు ఎంతసేపు చెప్పండి? ఓ 2 గంటలు, గంటన్నర. నిన్న ఆత్మకూట ఎంతసేపు జరిగింది? ఎంతమంది వచ్చారు? 7 గంటలకు ఆత్మకూటం. ఎంతమంది వచ్చారమ్మా? 7-8 మంది వచ్చారు. మిగతా మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరు సౌలు స్థానంలో ఉన్నారా, దావీదు స్థానంలో ఉన్నారా అమ్మా? అది ఒప్పుకున్నాడు మంచిది, విడిచిపెట్టినాడు మరీ మంచివాడు. ఓ తప్పు చేశాం కదయ్యా, ఒప్పుకోవాలంటారు కొంతమంది. అయ్యా నువ్వు ఒప్పుకొని ఇంకా విడిచిపెడితే నీకే మంచిది కదా. ఆత్మకూటాలు పక్కన పెడతావు, ఉపవాస ప్రార్థన పక్కన పెడతావు. ఇప్పుడు దావీదు నాకు పని ఉందని అక్కడే ఉంటే రాజుగా మారేటోడా? నేమే గారు శనివారాలు కూటాలు పక్కన పెట్టి నాకు పని ఉందయ్యా, ఆ రోజే పేమెంట్. సొంతం ఎప్పుడు సార్ గట్టిగా? అక్కడ ఉండేది ఒక అరగంట పనే కావచ్చు, కానీ దేవుని టైం ఎంత తీసుకుంటున్నావు? నీ గొర్రెల్ని వేరొకరికి అప్పగించవచ్చు కదా. ఆమెను చెప్పండి. లేకపోతే దేవునికి అప్పగించవచ్చు కదా. మనకి ఇచ్చిన పండ్లు మనయా దేవుడియా? సల్మోన్, నీకు ఇచ్చిన వ్యాపారం నీదా దేవుడిదా? నోరు తెరువు. మరి నువ్వు దేవునికి అప్పగించి దేవుని సరికి రావచ్చు కదా. నువ్వు ఎంత బాగుపడుతున్నావు దేవుని నమ్ముకొని చెప్పు. అయ్యా అలసిపోయానయ్యా, అయ్యా రాలేనయ్యా. దేవుడు కూడా అంతే ఉంచుతాడు నీ నిర్లక్ష్యాన్ని బట్టి. నీకు ఉపవాస ప్రార్థన వద్దు, నీకు ఆత్మకూటం వద్దు, నీ పనే నీకు ముద్దు. అందుకే నీకు దేవుడు దూరం అయిపోయాడు. అందుకే నువ్వు అన్నింటిలో ఓడిపోతున్నావు. వాక్యం దూరమైంది, ప్రత్యక్షత దూరమైంది, పరలోకం కూడా దూరం అవుతుంది, రాకడ్లు కూడా విడవబడతారు. మరి అమ్మా, ఇంట్లో భర్త ఒక్కడితే సరిపోతుంది? ఫంక్షన్కి ఈ లోకంలో ఇంటికి ఒకటి పోతే సరిపోతుంది. సరే ఒకడు వచ్చాడులే. పరలోకులు కూడా అట్లే అనుకుంటారా ఏంటి? సంతోష్ గారు, నువ్వమ్మా నీ ఇక్కడ వ్యాపారంకి వచ్చినా ఫోన్ చేసి ఉపవాస ప్రార్థన పో, నేను రాను, రేపు అదే ఫోన్ చేయి ప్రభుకి. జాగ్రత్త. ఈ దినాన ఆత్మకూటాలు, సంఘంలో జరిగే గృహ కూడికలు, ఈ ప్రార్థనలు ఎవరైతే మిస్ అవుతున్నారో, ఓ 2 గంటలు దేవునికి ఇవ్వలేక నా పని నా వ్యాపారం అని, నాదా నీదా? నీకు ఇచ్చిన నర్సరీ ఎవరిది? దేవుడిది కాదా? నీకు ఇచ్చిన ఏంటిది కుడుకలు, చక్కెర, బెల్లం వ్యాపారం ఎవరిది? యాకోబు ఎవరిది? నీదా దేవుడిదా? మరి దేవునికి అప్పగించి 2 గంటలు రావచ్చు కదా. సుశీలమ్మ, ఆశీర్వాదమ్మ, జాగ్రత్త. దాసులుగా ఉన్నారు చాలామంది, వాక్యం లేని వారిగా ఉన్నారు. దావీదు తన గొర్రెలు అప్పగించి వచ్చాడంట. మీరు మీ ఇండ్లు అప్పగించుకోలేకపోతున్నారు. నేను ఒక అయ్యని అడిగిన, అయ్యా అన్ని కూటాలకు రావచ్చు కదా, నువ్వు బలపడతావు బాగుంటావు అంటే, ఇంటికి కాపలా. ఆయన కాపాడుకుంటే ఇల్లు కాపాడబడుతుందా? దేవుడు కట్టాడు, కాపాడాడు, ఆయన చేయాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. అయ్యా నువ్వు అన్ని కూటాలకు రాయి అంటే,
అయ్యా నేను ఇంటి ముందర కుట్ చేసుకొని కట్టబట్టుకొని కూర్చుంటా, నా ఇల్లు ఎవరైనా ఎత్తుకోబోతారు, నా బిల్డింగ్ ఎవరైనా ఎత్తుకోబోతారు. నేను సైతాన్ ఎత్తుకోబోతున్నాడు, అసలు నీకు అర్థం కావట్లే. సాత్విక, సైతాన్ ఎత్తుకోబోతున్నాడు. లుదియమ్మ, పక్కలో బాగా వింటున్నారు, ఒకసారి చూడండి. చూడనమ్మా, పక్కలో ఒకసారి షేక్ అడిగండి, బాగున్నారు అడగండి, నేను ముగిస్తాను ఇక. జీవజలం షేక్